విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ నగరంలో పర్యటించారు. బెన్ సర్కిల్ లారీ ఓనర్స్ కళ్యాణ మండపం ఏరియాలో పర్యటించిన స్థానిక సమస్యలపై ఎంపీ ఆరా తీశారు. కృష్ణలంక వాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రాణిగారి తోట దగ్గర సెలక్షన్ అయిన సబ్వేకి టెండర్లను ఓపెన్ చేసినట్లు ఎంపీ తెలిపారు. విజయవాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధి వామపక్షాలకు కనిపించడం లేదా అని ఎంపీ ప్రశ్నించారు. గత 5 ఏళ్లు వామపక్ష నేతలు మొద్దు నిద్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తిరువూరు నియోజకవర్గం నుంచి మంచినీటి కష్టాలు తొలగేలా వాటర్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీ వివరించారు. మేము కొత్త బస్ స్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది, ఒప్పుకుంటం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే కృష్ణలంకలో 2 RUBలు కావాలని వారు విన్నవించుకుంటాం. దాన్ని ఒప్పుకుని రాణిగారి తోట దగ్గర ఒక RUBని శాంక్షన్ చేయడం జరిగింది, సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణిగారి తోటలో నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 RUBలు కూడా తీరుతాయి. బెన్ సర్కిల్ నుంచి ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్క్రూ బ్రిడ్జ్ దాటి ట్రాఫిక్ అవుతుంది. అందులో నగరాల్లోకి వెళ్లాల్సిన వాసులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. వీటికి తోడు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పార్కింగు, అంతేకాకుండా ఒక రోడ్డు, ఆ రోడ్డు స్క్రూ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, అన్నిటికన్నా ముఖ్యంగా MG రోడ్డు వెళ్ళే వాసులకి బెంచ్ సర్కిల్ దాకా వెళ్లకుండా ఇటు డైరెక్ట్గా ఒక ఈ ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అధికారులు దానికి సమ్మతించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హైవే వెంబటే గ్రీనరీ కూడా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో గ్రీనరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని స్వతంత్రంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే CPI CPM నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్ళు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి వేలుకోకుండా విమర్శిస్తున్నారంటే ఈ నగరానికి పట్టిన దుస్థితిగా నేను భావిస్తున్నాను. బెంచ్ సర్కిల్ అనేది విజయవాడ నగరానికి ప్రధానమైన కూడలి. బెంచ్ సర్కిల్ అంటే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ వల్ల అనేక మంది ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో కనకదుర్గమ్మ దగ్గర నుంచి ఫ్లైఓవర్ బెంచ్ సర్కిల్ వరకు బెంగళూరు గోశాల దాకా వెళ్ళేటట్టుగా ఇక్కడ ఒక చర్చ జరిగి దానికి ఒక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదే అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి మేము Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.